అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. విమానాల రాకపోకలకు అడ్డంగా ఉన్న భవనాలు, చెట్లను తొలగించేందుకు కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్న భవనాలు లేదా చెట్లు విమానయానానికి అడ్డంకిగా ఉన్నట్లయితే వాటిని తొలగించాలని పేర్కొంది. సివిల్ ఏవియేషన్ అధికారుల నుంచి నోటీసు వచ్చిన 60 రోజులలోపు భవనాల యజమానులు వాటి ఎత్తు తగ్గించాలి, లేదంటే కూల్చాలని ఉత్తర్వులు జారీ చేసింది. భవన యజమాని అభ్యంతరాలుంటే 18 రోజుల్లోగా లిఖితపూర్వకంగా సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని ఉత్తర్వులో పేర్కొంది. నోటీసు ఇచ్చిన తర్వాత కూడా చర్యలు తీసుకోకపోతే సివిల్ ఏవియేషన్ డైరెక్టరేట్ అధికారులు భవనాలు లేదా చెట్లను స్వయంగా కూల్చే అధికారం ఇచ్చింది. ఆమోదం లేకుండా నిర్మించిన భవనాలు వైమానిక భద్రతకు ముప్పుగా పరిగణించి తక్షణమే తొలగించవచ్చని కేంద్రం పేర్కొంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. విమానాల రాకపోకలకు అడ్డంగా ఉన్న భవనాలు, చెట్లను తొలగించేందుకు కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఫోన్లో అందిస్తారు. రాజు, శ్రావణి, అహ్మదాబాద్ విమాన ఘటన తర్వాత దేశవ్యాప్తంగా కూడా మళ్ళీ ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద ప్రత్యేకంగా కేంద్రం కసరత్తు చేస్తుంది. దాంట్లో భాగంగానే కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. ఏదైతే ఎయిర్పోర్ట్ పరిసరాల్లో ఉన్నటువంటి భవనాలు, చెట్లు వాటికి విమానాల రాకపోకలకు ఏమైనా అడ్డంకులుగా ఉంటే వాటిని గుర్తిస్తాము, వెంటనే వాటికి నోటీసులు కూడా ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్నటువంటి భవనాలు, చెట్లు విమానాలకు అడ్డంకిగా కనుక మారితే ఖచ్చితంగా వాటిని తొలగించేటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా సివిల్ ఏవియేషన్ అధికారుల నుంచి నోటీసులు కనుక ఎవరికైనా వస్తే 60 రోజుల్లోపు భవనాలను కానీ చెట్లను కానీ వెంటనే తీసివేయాల్సి ఉంటుంది. ఒకవేళ భవనాల ఎత్తుకు సంబంధించినటువంటి విషయంలో నోటీసులు వస్తే ఆ ఎత్తును తగ్గించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దానికి అనుగుణంగానే కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎత్తైనటువంటి భవనాలను, చెట్లను తొలగించేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఏవైనా ఆమోదం లేకుండా గనక నిర్మించినటువంటి భవనాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా వైమానిక భద్రతకు ముప్పుగా పరిగణించి వాటిని తక్షణమే తొలగించేటటువంటి అధికారం కూడా ప్రభుత్వానికి ఉందని చెప్తున్నారు. దాంట్లో భాగంగానే విమానాల ప్రమాదాలను నివారించేందుకు ఈ కీలక నిర్ణయాలను అమలు చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. రాజు, ఈ ప్రక్రియ ఎప్పటి నుంచి స్టార్ట్ అవబోతుంది? వాస్తవానికి దీనికి సంబంధించినటువంటి ఆదేశాలు ఎప్పటి నుంచో ఉంటాయి. సో కొన్ని చోట్ల మాత్రం ఈ ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే గుర్తిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వైమానిక భద్రత కోసం ఎయిర్పోర్ట్ అథారిటీతో పాటు ఏ విధంగానైతే డీజీసీఏ రూల్స్ వీటన్నిటిని కూడా గతంలోనే ఫ్రేమ్ చేశారు. ఎప్పటికప్పుడు వీటిని తొలగిస్తూ ఉంటారు. కానీ కొన్ని చోట్ల ఓవర్లుక్ అవ్వడం కావచ్చు, లేదంటే వాటితో మనకు సంబంధం లేదనుకుని వదిలేసినటువంటి ప్రాంతాలు కూడా ఉంటాయి. కానీ ఇప్పుడు అహ్మదాబాద్ లో ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో ఆ తర్వాత మళ్ళీ వీటిని గుర్తించి వెంటనే క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని పరిగణలోకి తీసుకున్నారు. అందులో భాగంగానే దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ కొద్ది రోజుల్లోనే ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.